కరీంనగర్ డైరీని రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించుకునేలా కుట్ర చేయడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పాడి రైతుల బతుకులు నాశనం చేయవద్దని సూచించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంతో చూడవద్దన్నారు. 1,00,000 మంది పాడి రైతుల డైరీపై కక్ష సాధింపు చర్యలు ఏంటని ప్రశ్నించారు. గతంలోనూ ఈ డైరీ స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్ర చేశారని తానే పోరాడానని తెలిపారు. కరీంనగర్ డైరీని అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశం కొనసాగుతుందన్నారు. వ్యక్తిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే వ్యవస్థ నాశనం అవుతుందని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో న్యాయం చేయాలని కోరారు. వేలాది మంది రైతులు వాళ్ళ బతుకులు నాశనం చేయకండి. మంచి నర్సరీ డైరీని ఎందుకు అనవసరంగా అధ్యస్తారు? దాన్ని రాజకీయ కొంత చూడాల్సిన అవసరం వచ్చింది. ఈ కక్ష సాధింపు చర్యలేంది? గతంలో కూడా డైరీ ల్యాండ్ ఆక్రమించుకుని ప్రయత్నం చేస్తే అప్పుడు నేనే ఫైట్ చేసిన. అరెస్ట్ చేసిన పోలీసులు లాఠీచార్జ్ చేసిన మా మీద. కానీ ల్యాండ్ కాపాడినాం మేము. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల గురించి దృష్టి లేదు ప్రభుత్వానికి. దాన్ని ఆస్తిగా కనబడ్డది. దాన్ని అన్యాక్రాంతం చేయాలి. ఏదో ఒక పేరుతోని మంచి నర్సరీ డైరీని అభివృద్ధి సఫాలు చేయాలి. రైతుల బతుకులు నష్టం చేయాలి. వ్యక్తి గురించి ఆలోచించేది మీరు ఎప్పటికైనా. వ్యవస్థ గురించి ఆలోచించండి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వ్యవస్థ నాశనం అవుతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఆస్తులు అన్యాక్రాంతంగా కాకుండా చూడండి. అనవసరంగా దాన్ని అప్రతిష్టపాలు చేయకుండా ప్రయత్నం చేయండి. ఆ రైతులను ఆదుకోండి. మంచి నర్సరీ దాన్ని ప్రోత్సహించండి. మీరు ఏం సాయం చేయకుండా కాదు, కానీ అన్యాయం చేయకండి ఫస్ట్.